మిరేజ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 30 minutes తో సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే బాగుంది. మూవీలో ట్విస్టులు ఉంటాయి, దెబ్బ మీద దెబ్బ అంటాం కదా, అలాగే ఉంటాయి మూవీలో ట్విస్టులు కూడా. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తానే ఉంటాయి. లిటరల్లీ గైస్, క్లైమాక్స్ లో ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్ట్ అయితే పోగిరి మాదిరి లెవెల్ ట్విస్ట్, జోక్ గా చెప్పట్లేదు, రియల్ గా పోగిరి లెవెల్ లో ఉంటాయి ట్విస్టులు. ఆ ట్విస్టులు కూడా పర్ఫెక్ట్ టైమింగ్ లో పడతాయి. అసలు మనం అనుకోం గైస్ ఇంత పర్ఫెక్ట్ గా ట్విస్ట్ ఉంటుంది అనేసి. ట్విస్ట్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్ లో పడిద్ది. లిటరల్లీ చెప్పాలంటే ఆ ట్విస్టుల్ని మనం గెస్ అంటే గెస్ కూడా చేయలేం. మన మూవీ స్టోరీలో ఎంత డీప్ గా మునిగిపోతామంటే ఎంత డీప్ గా మునిగిపోతాము. మన మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కి ఎంత కన్ఫ్యూజ్ అవుతామంటే అంత కన్ఫ్యూజ్ అవుతాము. కాకపోతే అది బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మూవీలో స్టార్టింగ్ ఒక 1 hour అయితే కొంచెం బోర్ కొడుతుంది గైస్. ఒకే ఒక ట్విస్ట్ ఉంటుంది అంతే స్టార్టింగ్ 1 hour లో. ఆ ఒక్క ట్విస్ట్ తర్వాతే మనకు మూవీ మొత్తం చేంజ్ అవుతుంది. అలాగే విలన్ సైడ్ లో రాజకుమార్ అనేసి విలన్ సైడ్ లో ఒక అతను ఉంటాడు. అతని గురించి పర్ఫెక్ట్ గా చూపించలేదు గైస్. అతని స్క్రీన్ టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది. అతని గురించి ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే మూవీ జరిగి అయితే అతని కోసం అనమాట. అందువల్ల మూవీలో కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. అలాగే మూవీలో హార్డ్ డిస్క్ అంటారు. అసలు హార్డ్ డిస్క్ లో ఏముంది, దానికోసం ఎందుకు వీళ్ళు అంత కొట్టుకుంటున్నారు ఏంటి అనేసి అయితే మనకు పర్ఫెక్ట్ గా చూపించాల. దాని గురించి ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే కొంచెం బాగుండు అనిపించింది. మూవీలో సమ్ పోర్షన్ వరకు రాజకుమార్ అండ్ హార్డ్ డిస్క్ వల్లే మూవీ మొత్తం జరుగుతూ ఉంటది. కాకపోతే మూవీలో వీళ్ళు దాని గురించి వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించాల. అది కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది. మూవీలో క్యారెక్టర్స్ గైస్ చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. ఆ రైటింగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ రైటింగ్ కావచ్చు, వాళ్ళ మధ్య కన్వర్జేషన్ గానీ, ఆ డ్రామా గానీ చాలా అంటే చాలా బాగుంటది. అది కూడా సెకండ్ హాఫ్ లో. మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది, అది వేరే విషయం. మీకు క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ వస్తుంది గైస్. ఆ ట్విస్ట్ అయితే గైస్ వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది, ఆసమ్ అని చెప్పాలి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే రాజకుమార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక హార్డ్ డిస్క్ లో ఎక్కించి ఆ హార్డ్ డిస్క్ ని కిరణ్ తీసుకువెళ్ళిపోతాడు. అసలు ఎందుకు తీసుకువెళ్ళిపోయాడు, దానికి మన హీరోయిన్ కి ఏం సంబంధం, అప్పుడు మన హీరోయిన్ ఏం చేసింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే క్లైమాక్స్ లో రేప్ అంటారు, కాకపోతే దాన్ని మరీ అంత బ్రూటల్ గా చూపించరు. ఏదో క్లైమాక్స్ లో జస్ట్ రేప్ అని పేరు చెప్తారు అంతే. అదైతే మరీ అంత డిస్టర్బ్ చేయదు. ఇంకా మీ ఇష్టం చూస్తారో చూడరా అనేసి. ఇంకా మూవీలో ఒక 2-3 సీన్స్ లో అయితే ఎమోషన్ ఉంటది, కాకపోతే అది మరీ అంత వర్కౌట్ అవ్వదు, ఏదో నార్మల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. మూవీలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంటది గైస్, ఎవరి క్యారెక్టర్ తక్కువ కాదనమాట. నాకు ఆ రాజకుమార్ క్యారెక్టర్ కొంచెం డల్ అనిపించింది. మూవీలో ట్విస్ట్లు గానీ, టర్న్స్ గానీ, స్టోరీ నరేటింగ్ గానీ చాలా అంటే చాలా బాగుంటది, నాకైతే నచ్చింది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.